విశ్వమంగళ సభ అనడంతోనే మనకు విషయం అర్థమవుతుంది. మంగళ అంటే అందరికీ శుభాలు ఇచ్చేటువంటిది. ఎవరికి శుభాలు ఇవ్వాలి? విశ్వం మొత్తానికి శుభాన్ని అందించాలి. ప్రపంచం మొత్తానికి శుభం అందించాలనేటువంటి సంకల్పంతో ప్రారంభమైనటువంటి సంఘటన విశ్వమంగళ సభ. మరి ఇది దేని ద్వారా సాధ్యమవుతుంది? దీనికి ఆధారము కుటుంబము, కుటుంబానికి ఆధారము స్త్రీ, తల్లి. అందుకని మాతృమూర్తులను కలపడం ద్వారా, మాతృమూర్తులను సంఘటితపరచడం ద్వారా, సంస్థ ద్వారా భారతదేశాన్ని, ప్రపంచాన్ని సంక్షేమం వైపు, విశ్వ కళ్యాణం వైపు తీసుకెళ్లాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తుంది. కనుక ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ఇంట్లో గృహిణిగా ఉన్నటువంటి మాతృమూర్తి కేంద్రితంగా సమాజంలో మార్పు తీసుకొని రావాలి. ప్రారంభంలో మనం ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన చూసాం. కాళికామాత మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత అష్టభుజాదేవిగా 8 చేతుల్లో 8 ఆయుధాలు ధరించింది. డాలు, కత్తి, బాణము ఇలాంటివన్నీ 8 ఆయుధాలు ధరించింది. కనుక అష్టభుజాదేవి మనకు ఆదర్శము. కనుక నేటి సమాజంలో స్త్రీ కూడా అష్టభుజాదేవినే. స్త్రీ 2 చేతులతోనే 8 చేతుల యొక్క పనిని తన ఇంట్లో చేస్తూ ఉంటుంది. ఒక చేతిలో గరిట ఉంటుంది, ఒక చేతుల్లో పిల్లవాడిని సజ్జ చేసేటువంటి చిన్న బరిగా ఉంటుంది, కట్టె ఉంటుంది, ఒక చేతిలో కంప్యూటర్ ఉంటుంది, ఓ చేతిలో కలం ఉంటుంది, ఓ చేతిలో భోజనం పెట్టేటువంటి హస్తం ఉంటుంది. ఇలా 8 చేతులతో పనిచేస్తుండేటువంటి అష్టభుజాదేవియే నేటి మహిళ. కనుక అలాంటి మహిళ యొక్క స్థానము చాలా గొప్పది. అమ్మ అని మనం అంటాం. అమ్మ అనేటువంటి పదము ఈ సృష్టిలో ఇంతకన్నా అద్భుతమైనటువంటి, పవిత్రమైనటువంటి పదము, మాధుర్యమైనటువంటి పదం ప్రపంచంలో మనకు ఎక్కడ కనిపించదు. అమ్మ అన్నదానికన్నా మించినటువంటి గొప్పది ప్రపంచంలో ఏది లేదు. భగవంతుడు అమ్మను ఎందుకు సృష్టించాడు? ప్రారంభంలో సృష్టి ప్రారంభమైనటువంటి మొదట్లో సృష్టి చేస్తూ పోయాడు భగవంతుడు. ఎవరు అడిగారు భగవంతుణ్ణి, మరి ఇలా సృష్టిస్తూ పోతున్నావు, వీళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు? నేను చూస్తాను అన్నాడట దేవుడు. నువ్వు ఎంతమందిని చూడగలుగుతావు? ఇన్ని కోట్ల మందిని నువ్వు చూడగలుగుతావా అన్నప్పుడు, అవును నిజమే, ఇన్ని కోట్ల మంది నేను చూడలేను, అందుకని నేను చూడడానికి నా ప్రతినిధిగా, దేవుని ప్రతినిధిగా ఒక వ్యక్తిని పంపుతాను, ఆ వ్యక్తి పేరే అమ్మ అని చెప్పాడు భగవంతుడు. కనుక అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ లేకపోతే సృష్టి లేదు. కనుక అమ్మ గురించి చెప్తూ ఏం చెప్తుంటారంటే చరిత్రలో, ఈ భూమి మొత్తాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి భూమి మొత్తాన్ని ఒక కాగితంగా మార్చి, ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రం మొత్తాన్ని ఇంకుగా మార్చి రాసిన మొత్తము చరిత్ర రాసినప్పటికీ కూడా పూర్తిగాని చరిత్ర అమ్మ చరిత్ర. అంత గొప్ప చరిత్ర అమ్మ చరిత్ర. కనుక అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే ఆత్మీయత, అమ్మ అంటే అనురాగము, అమ్మ అంటే కర్తవ్యము, అమ్మ అంటే త్యాగము, అమ్మ అంటే సమన్వయం. అమ్మ లేకపోతే కుటుంబం లేదు, కుటుంబం లేకపోతే సృష్టి లేదు. కనుక అలాంటి గొప్పనైనటువంటి అమ్మలలో ఒకసారి వాళ్ళ కర్తవ్య భావాన్ని మరొక్కసారి చెప్పడానికే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం. ఎందుకంటే అమ్మలో ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. అమ్మకు చెందినటువంటి పనులు, ఇలా నీ పని ఉంటుంది, ఇలా పిల్లల్ని పెంచాలి, లేకపోతే ఇలా ఇంట్లో వంట చేయాలి, లేకపోతే కుటుంబాన్ని ఇలా చూడాలి, భర్తని ఇలా చూడాలి, అత్తమామని ఇలా చూడాలి, మరిదిని ఇలా చూడాలి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, సహజంగానే వస్తుంది. కానీ మరొక్కసారి ఈ సదస్సులో ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఉండదు. మనకు తెలిసినటువంటి విషయాలనే మరొక్కసారి మన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి ఏర్పాటు చేసిన సదస్సే ఇది. మనలో సహజంగా ఉండేటువంటి అనేక గుణాలన్నింటినీ మళ్ళీ స్మరణ చేస్తూ మనం చేయాల్సినటువంటి పని ద్వారా మన యొక్క సమాజ సంక్షేమాన్ని ఎలా తీసుకువెళ్ళాలి అని చెప్పడం కొరకే ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది మహిళలను కలవగానే చాలామంది చెప్పేటువంటి విషయం ఏంటంటే మహిళల హక్కులు అని గురించి మాట్లాడుతుంటారు. కనుక భారతదేశంలో హక్కులు ఎంత ప్రధానమో కర్తవ్యాన్ని కూడా అంతే ప్రధానంగా చెప్తుంటాం మనం. వాస్తవానికి భారతదేశంలో మహిళల యొక్క హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో ప్రముఖమైనటువంటి స్థానం మనం ఎవరికి ఇచ్చామంటే ఆదిశక్తికి ఇచ్చాము. అమ్మకే ప్రముఖమైన స్థానం ఇచ్చాం. ప్రధానమైన స్థానము అమ్మనే, తర్వాతనే మిగిలినటువంటి వాళ్ళు వస్తారు. కనుక ఇక్కడ ఉండేటువంటి స్త్రీని 2వ పౌరునిగా చూసాము, స్త్రీకి తక్కువ విలువ ఇచ్చాము, స్త్రీని తక్కువ చూసాము అనేటువంటిది ఏమి లేదు.
స్త్రీ హక్కులు అనేటువంటి విషయం ఎందుకు చర్చకు వచ్చింది? ప్రపంచంలో 17వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్లో ఒక మేరీ అనేటువంటి ఒక ఆమె స్త్రీ హక్కుల గురించి ఒక పుస్తకాన్ని రాసింది. ఆ పుస్తకం రాస్తూ ఆమె ఏం చెప్పిందంటే, స్త్రీలను తక్కువగా చూస్తున్నారు కనుక స్త్రీకి సరైన విలువ కావాలి, స్త్రీకి కావాల్సింది చదువు కావాలి, స్త్రీకి కావాల్సింది ఓటు హక్కు కావాలి అని చెప్పి 1792లో ఆమె ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆ ఉద్యమం పేరే ఫెమినిస్ట్ మూవ్మెంట్ అనేటువంటి ఉద్యమం ప్రారంభించింది. మరి వాస్తవానికి ప్రపంచంలో మిగతా దేశాల్లో ఆడవాళ్ళకి చదువుకునే హక్కు లేదా, ఆడవాళ్ళకి ఓటు హక్కు లేదా అంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆడవాళ్ళకి చదువుకునే హక్కు, ఓటు హక్కు మొదటి నుంచి లేదు. 18వ శతాబ్దము తర్వాతనే ప్రారంభమైంది. కేవలం భారతదేశంలో మాత్రమే మొదటి నుంచి మహిళ చదువుకోవడానికి, అన్ని రకాలైనటువంటి అధికారాలు ఇవ్వడానికి మన దేశంలో మాత్రమే ఉందని చెప్పి మనందరం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. కనుక ఆమె ఏం చెప్పిందంటే, ఈ ఫెమినిస్ట్ మూవ్మెంట్ మొదలుపెట్టి మొట్టమొదట ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే చట్టాల కారణంగా రాలేదు. ప్రపంచంలోని మిగతా మతాలు స్త్రీకి తక్కువ విలువ ఇచ్చాయి. ఒక మతం ఏం చెప్పిందంటే, వాళ్ళ మత గ్రంథంలో సృష్టి ఎలా ప్రారంభమైందని చెప్పింది. సృష్టి ప్రారంభం ఎలా అయింది? భగవంతుడు ఒక ఆయన్ని సృష్టించాడట. అతని పేరు ఆడం, పురుషుడు. అతను ఏం చేస్తున్నాడంటే అలా అడవులలో తిరుగుతున్నటువంటి సమయంలో అతనికి టైం పాస్ కావాలి, ఎవరు దొరుకుతారో అని ఆలోచించారట. ఎవరు దొరకకపోయేసరికి ఏం చేశాడటంటే దేవుని కోరుకున్నాడట. అప్పుడు దేవుడు వచ్చి ఏం చేశాడంటే, ఈ పురుషుడు మగవాని యొక్క శరీరంలో పక్క ఎముకల్లో 13వ ఎముక ఒక చిన్న ఎముకను తీసి అక్కడ పడేసి అందులో నుంచి ఇంకొకరు సృష్టించారట. ఆమె పేరే స్త్రీ, ఆమె పేరు ఈవ్ అని పేరు పెట్టారు. అంటే ఆడం యొక్క శరీరంలోని 13వ ఎముకలో ఒక చిన్న భాగం మాత్రమే స్త్రీ, కనుక స్త్రీకి అంతే విలువ ఇస్తే సరిపోతుందని చెప్పి ఆ మతము, ఆ దేశం చెప్పింది. కనుక స్త్రీకి అంతే విలువ ఇచ్చారు వాళ్ళు. దాని ఆధారంగానే ఏర్పడినటువంటి మిగతా ఎడారి మతాలన్నీ కూడా అదే చెప్పాయి. స్త్రీకి విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. స్త్రీ దేనికోసం ఏర్పడిందంటే కేవలము మగవాడి యొక్క భోగ లాలసత్వం కొరకు మాత్రమే ఏర్పడింది. స్త్రీకి చదువు అక్కర్లేదు, స్త్రీకి ఓటు హక్కు అక్కర్లేదు, స్త్రీ దేవాలయంలోకి కూడా, చర్చిలోకి కూడా రావాల్సినటువంటి అవసరం లేదు, మసీదులోకి కూడా రావాల్సిన అవసరం లేదని చెప్పి ఆయా దేశాలు, ఆయా మతాలు చెప్పినప్పుడు అక్కడి నుంచి చర్చ ప్రారంభమైంది. అసలు మనుషుల్లో ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళని చర్చ వచ్చింది. పాపులు ఎవరు అని చర్చ వచ్చింది. ప్రారంభంలో వాళ్ళ మత పుస్తకాల ప్రకారం చెప్పిన విషయం ఏంటంటే, మొట్టమొదట దేవుడు ఏం చెప్పాడటంటే ఒక యాపిల్ సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఈ పండు ఎవరు కూడా తినకూడదని చెప్పాడు. ఎవరు కూడా తినకూడదని చెప్పిన తర్వాత ఈ ఈవ్ ఏం చేసిందంటే ఆ పండును తీసుకొని తన భర్త అయినటువంటి ఆడం దగ్గరికి వచ్చి ఆ పండునిచ్చి ఈ పండు తిను అని చెప్పి బలవంతాన్ని తినిపించింది. కనుక అప్పుడు దేవునికి కోపం వచ్చిందట. దేవునికి కోపం వచ్చి ఏమన్నాడంటే, నేను వద్దని చెప్పిన తర్వాత కూడా ఆ పండును నువ్వు తినిపించావు కనుక నువ్వు మహాపాపివి అని చెప్పారట. కనుక అదే మాట పట్టుకొని ఆయా మతాలు ఏం చెప్తాయంటే స్త్రీని ఒక పాపులుగా మాత్రమే చూసేటువంటి పద్ధతిలో ఆలోచించారు. కానీ మనం భారతదేశంలో స్త్రీకి ఇచ్చినటువంటి స్థానం చాలా గొప్పది. పురుషుని కన్నా చాలా గొప్ప శక్తి స్త్రీదే. అందుకే మనం ఏ మాట మాట్లాడినప్పటికీ మొట్టమొదట పదం ఏమొస్తుందంటే స్త్రీనే వస్తుంది. మనం చదువు కావాలని కోరుకున్నాం అనుకోండి, సరస్వతీదేవిని పూజిస్తాం. ధనము కావాలనుకోండి, లక్ష్మీదేవిని పూజిస్తాం. శక్తి కావాలనుకోండి, దుర్గామాతను పూజిస్తాం. ఎవరి పేరు పెట్టినప్పటికీ కూడా మొట్టమొదటి స్త్రీ పేరు వస్తుంది. రాముని పేరు ముందు రాదు, సీతారాములు అంటాం. ముందు సీతమ్మ పేరు చెప్పిన తర్వాతనే రాముని పేరు చెప్తాం. అదే రకంగా మనము రాధాకృష్ణులు అని చెప్తాం. రాధా పేరు చెప్పిన తర్వాతనే కృష్ణుని పేరు చెప్తాం. చివరికి భార్యాభర్త అంటాం, ఆలు మొగలు అంటాం. అంటే ముందు స్త్రీ పేరు చెప్పిన తర్వాతనే పురుషుని పేరు చెప్తాం. భారతదేశంలో అనాదిగా స్త్రీకి ఉండేటువంటి విలువ చాలా గొప్పది. స్త్రీయే సర్వస్వము, స్త్రీయే మూలము, స్త్రీయే ఆధారము, స్త్రీయే జగజ్జనని అని చెప్పినటువంటి దేశం మనది. అలాంటి దేశంలో మహిళలుగా జన్మించాం కనుక మనందరం గర్వించాల్సినటువంటి విషయం. కనుక మనం ఇవాళ ప్రపంచంలో అనేక రంగాల్లో ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. ఈ వేదిక మీద చూస్తే మనకు అర్థమవుతుంది మహిళలు ఎన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నారు. ఈ వేదిక మీద ఒక మహిళ పార్లమెంటేరియన్ ఉన్నారు, ఒక మహిళ పైలట్గా ఉన్నారు, ఒక మహిళ ఇంటీరియర్ డిజైనర్గా ఉన్నారు, ఒక మహిళ బ్రహ్మాండమైనటువంటి రచయితగా ఉన్నారు, ఇంకొక మహిళ హాస్పిటల్ నడుపుతారు. ఇన్ని రకాల పనులు ఇవాళ మహిళలు చేస్తున్నారు. మహిళలు కేవలం వంటగదికి మాత్రమే పరిమితం కాలేదు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. కానీ ఎన్ని రంగాల్లో ముందుకు వచ్చినప్పటికీ కూడా మనము మానుకోకూడనటువంటిది, మనం చేయాల్సినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి పని ఏంటంటే మహిళ యొక్క ప్రధానమైనటువంటి పని మన కుటుంబాన్ని కాపాడాలి. కుటుంబము మన యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత.
నువ్వు డబ్బు సంపాదించడానికి, నీ చదువును వినియోగం చేసుకోవడానికి ఏ ఉద్యోగమైనా చెయ్యి, ఏ రకమైనటువంటి స్థితిలో అయినా ఉండు, కానీ నీ కుటుంబము సరిగ్గా ఉండాలి. దేశం అభివృద్ధి జరగాలంటే అనేక రకాల కర్మాగారాలు ప్రారంభం చేస్తారు. బట్టల కర్మాగారము, లేకపోతే ఇంకో రకమైన రకరకాల ఇండస్ట్రీ ప్రారంభిస్తారు. ఇవాళ భారతదేశంలో అన్ని ఇండస్ట్రీలు సవ్యంగా, దివ్యంగా, భవ్యంగా జరుగుతున్నాయి. కానీ కుటుంబము అనేటువంటి ఇండస్ట్రీ సరిగ్గా జరుగుతున్నదా? కుటుంబము సరిగ్గా ఉన్నదా? కుటుంబం యొక్క పరిస్థితి ఏ రకంగా ఉన్నది? ఇవాళ మాతృమూర్తి తన మిగతా పనులు చేసుకుంటూ తన పిల్లల్ని సరిగ్గా చూసేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నదా? ఒకవేళ కనుక మాతృమూర్తే కనుక తన పిల్లల్ని సరిగ్గా పెంచకపోయినట్లయితే దీనికి ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏదైనా ఉందా అంటే భారతదేశంలో ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏం లేదు. భారతదేశంలో ఏకైక వ్యవస్థ మనుషుల్ని తీర్చిదిద్దేటువంటి మొట్టమొదటి పాఠశాల ఎక్కడంటే తల్లి ఒడి సరిగ్గా ఉంటేనే ఈ దేశంలో మంచి మనుషులు తయారవుతారు. కనుక మనం ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా మన కుటుంబాన్ని కాపాడుకోవాలి. కుటుంబంలో ఉండేటువంటి భార్యాభర్తల మధ్యలో సమన్వయము కేవలం భార్య వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. భర్తలో కొద్ది అహంకారం ఉండొచ్చు, లేకపోతే భర్త యొక్క స్వభావము సమన్వయానికి అనుకూలంగా లేకపోవచ్చు. భార్య కూడా, స్త్రీ కూడా అలాగే ఉందనుకోండి, భార్యాభర్త ఇద్దరు అలాగే ఉందనుకోండి, ఇద్దరి మధ్యలో ఏర్పడేటువంటిది సంఘర్షణ మాత్రమే ఏర్పడుతుంది. సంఘర్షణ ఎప్పుడైతే ఏర్పడుతుందో కుటుంబంలో, ఆ కుటుంబము చివరి వరకు సాగదు, మధ్యలోనే ఆటంకాలు ఏర్పడతాయి. దాని పర్యవసనంగా పిల్లలు దెబ్బతింటారు. కనుక భార్యాభర్తల మధ్య సమన్వయం సాధించాల్సినటువంటి ప్రముఖమైనటువంటి బాధ్యత ఎవరిదంటే స్త్రీది. కనుక స్త్రీ, తల్లి, మాతృమూర్తి తప్పనిసరిగా ఈ సమన్వయంలో ప్రధానమైన బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఓపిక ఎక్కువ ఉండేది స్త్రీకి మాత్రమే. కనుక స్త్రీ మాత్రమే చేయగలుగుతుంది సమన్వయం, ఇంకెవరు సమన్వయం చేయలేరు. కనుక స్త్రీ తన యొక్క పాత్రను గమనించి తప్పనిసరిగా కుటుంబాన్ని కలిపి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత స్త్రీ మీద ఉంది. రెండో విషయం ఉంది, మనం అడుగుతుంటాం, చాలామంది మీలో అందరికీ తెలుసు, చాలామంది శుక్రవార వ్రతాలు చేస్తుంటారు, అమ్మవారి వ్రతాలు చేస్తుంటారు. చేసేటువంటి వ్రతం చేసిన తర్వాత వ్రతంలో కోరుకునేటువంటి అంశం ఏముంటుంది? అష్టలక్ష్ములు సిద్ధించాలి అని కోరుకుంటారు. అంటే లక్ష్మీదేవి 8 రకాలుగా వస్తుంది. సంపద ద్వారా వస్తుంది, డబ్బు ద్వారా వస్తుంది, ధాన్యం ద్వారా వస్తుంది, చదువు ద్వారా వస్తుంది. ఇలా అష్టలక్ష్ములు కోరుకుంటారు. అష్టలక్ష్మిలో ఒక ప్రముఖమైనటువంటి లక్ష్మి ఏంటంటే సంతాన లక్ష్మి. సంతాన లక్ష్మి సరిగ్గా ఉంటేనే మిగిలినన్ని సాధ్యమవుతాయి. ఇంతకుముందు మనకు ముందు మాట్లాడిన వక్తలు చాలామంది చెప్పారు, నేను 4వ సంతానం అని ఒకరు చెప్పారు, 5వ సంతానం అని ఒకరు చెప్పారు. కానీ వాళ్ళు ఎంతమందికి 4వ సంతానం, 5వ సంతానం ఉన్నది? మరి సంతాన లక్ష్మి లేకపోతే మిగతా లక్ష్ములు ఉంటారా? కనుక మనము మన యొక్క కుటుంబాన్ని కాపాడుకోవాలన్నట్లయితే సంతానాన్ని కూడా కాపాడుకోవాలి. మీకు ఏమి ఆస్తి ఉన్నది అంటే ఏమి అక్కర్లేదు మిగతాది. మీకు కేవలం సరైనటువంటి సంతానం ఉండి, ఆ సంతానము సరైనటువంటి సంస్కారమైనవంతమైన పద్ధతిలో కనుక ఉన్నట్లయితే మీ కుటుంబం బాగా ఉంటుంది. కనుక మన కుటుంబంలో సంతానాన్ని సరైనటువంటి స్థితికి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిది ఉంది. కనుక ఆ విషయాలను గుర్తు చేయడానికే ఈ విశ్వమంగళ సభ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. కనుక ఈరోజు రేపు 2 రోజుల పాటు ఇక్కడ మీరు పూర్తిగా పాల్గొని ఈ పవిత్రమైనటువంటి స్థలంలో ఇది పెట్టారు. రేపు మధ్యాహ్నం కార్యక్రమం అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మీరు మిగతా చూడవచ్చు. కానీ ఈ 2 రోజుల కార్యక్రమం డిస్టర్బ్ కాకుండా మీరు తప్పనిసరిగా ఈ 2 రోజుల లోపల పూర్తిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మీ మనసును, మీ హృదయాన్ని తెరుచుకొని ఇక్కడేటువంటి శిక్షణను పొంది కనుక మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే విశ్వమంగళ సభ ఎందుకైతే పెట్టారో, ఈ కార్యక్రమం ఎందుకైతే పెట్టారో దాన్ని సార్థక చేసుకునే వాళ్ళమవుతామో. ఆ రకమైన ప్రయత్నం మీరందరూ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై.